దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 సార్లు చెప్పాను. అమ్మఒడి ఇచ్చి ఇంకా 6,000 7,000 చాలామందికి ఇంకా ఇవ్వలేదండి, ఇంకా ఇవ్వలేదు. ఇది అథారిటీ. నేను మాట్లాడుతున్న మాటలు ఏవి ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో పత్రిక చూసాను, ఏ పత్రిక కానీ తెలియదు కానీ అంతే, నేను సరిగ్గా పేరు చూడలేదు. కానీ ఇంకా 15 లక్షల పెన్షన్లు ఇస్తాము ఎన్నికలకి. ఇది ఒక బూచి, ఇది ఒక బూరి, ఇది ఒక స్వీటు, ఇవి మోసం. అలా కూర్చొని అందరూ చిన్నపిల్లలు చూడు, పాపకి పెడతాం. చంద్రుడు తిందమ్మ, చందమామ 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 కథలాగా ఉంది. ఇది 15 లక్షల పెన్షన్ ఏంటి దిక్కు లేక 2 సంవత్సరాలు బట్టి కొత్త పెన్షన్ లేక ఉంటే 2 సంవత్సరాలు బట్టి ఆపి కొత్త వాడికి 60 సంవత్సరాలు లేదండి. 2 సంవత్సరాలకి పుట్టినవాడు అక్కడే ఉండిపోయాడండి. వాడికి ఇవ్వాల్సిన బాధ్యత లేదండి. భర్త చనిపోతే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదండి. భర్త పెన్షన్ వస్తేనే భార్యకి వచ్చి పెన్షన్ ఇస్తామండి. ఇదేనండి ప్రభుత్వం పాలసీ. మహిళకి 0 వడ్డీ ఇస్తుంది, ఎప్పటి నుంచో ఉన్న పథకం కాదండి. ఎందుకు 0 వడ్డీ ఎందుకు మా ఆపేశారండి పథకాన్ని? దేనికోసం ఆపారండి? ఎందుకోసం మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మరి మొక్కజొన్న కానీ లేకపోతే ఇవన్నీ చేయకుండా ఏకాపుడు ఎందుకు పెరిగాయండి? ఏకాపుడు పెరిగితే ఏం చేశారండి? ఏంటి అంతా మాటలు చెప్తారు. అందుకే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. సార్, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం గారు చెప్తున్న వరుస దాడి అవుతుంది. మీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ పార్టీ ఒక్క విషయం చెప్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని నేనే ఉన్నాను. ఎవరైనా ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని ఆయన చెప్పారు, కాదని ఖండించుకోండి. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద వచ్చి దాడి చేస్తాను. ఎస్, నాకు కూడా తెలిస్తే నేను కూడా చెప్తాను. ఈ విషయం నాకు తెలిసింది అడబాగట, ఇది ఇలా జరిగిందట. మొన్న ఇది ఇలా జరిగిందంటే నాకు కూడా తెలిసింది ఈ విషయం. దాన్ని నువ్వు కాదని చెప్పి ఖండించుకో. ఏమైనా అసభ్యమైన భాష మాట్లాడి లేకపోతే లాంగ్వేజ్ ఏదైనా తప్పు మాట్లాడి భాషలో ఏమైనా పొరపాటు మాట్లాడి లేదు, ఇది నువ్వు మీ పార్టీ ప్రశ్న పెట్టి ఇది ఎక్కడ జరగలేదు. నాగేశ్వర గారు ఒక పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసరు, ఆయన తెలియని విషయాన్ని ఇది మాట్లాడకూడదు. దయచేసి పెద్ద మనిషితో దాని మీద విత్డ్రా చేసుకొని కోరుతున్నాం అంటే బాగుంటుంది. అది సాంప్రదాయం, పత్రికా సాంప్రదాయం, ఒక సొసైటీ సాంప్రదాయం అది. అంతేగాని ఎంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంతమంది భయం పెట్టి ఎంతమంది చేస్తారు మీరు? నేనైతే దానికి ఏమి ఇష్టం. సార్, అసలు మీ పార్టీకి సంబంధించి పేరు గుర్తు 2 మార్చేస్తున్నారు. ఎవడి పార్టీ మాత్రం ఎవడి పార్టీ చెప్పడం అండి? చంద్రబాబు నాయుడు కంటే మోసగాడు, మాయగాడు మేనేజ్మెంటు దీనికంటే ఉన్నవారు ఎవరు చెప్పు? దాన్ని ఆ పార్టీ పెట్టాలి. ఒక మాయ పార్టీ, మోసం పార్టీ, చెప్పిన మాట చేయని పార్టీ అని ఈ మూడిట్లో ఏదో పేరు తీసుకుని ఆ పేరు చేయాలి. కానీ ఇవాళ ఉన్న మాట రేపు ఉండదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను చెప్పాడు చెప్పండి? కన్ను తీసుకన్నా అంత మోసగారి అంత మాయం చేసి దగా చేసిన ఉందా ప్రజాస్వామ్యంలో? అలా మా గురించి చెప్పేది, మా గురించి మాట్లాడేది అంతా. ఇంకా అంతేనా? ఓకే.